హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ముఖ్యంగా ఈ పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కుతో పాటు మరీ ముఖ్యంగా విచక్షణా జ్ఞానం పెంపొందించుకునేందుకు అనువుగా ఉండగలదని ప్రస్తుత ఈ ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన రమణ మహర్షి వెంకట్రామన్ అయ్యర్ అనేటువంటి ఆ వ్యక్తి 146వ జయంతి సందర్భంగా ప్రధానంగా మీ కానమోకు నాస్తిక హేతువాది అయినప్పటికీ ఈ రమణ మహర్షి అనేక మందికి వ్యక్తి ఆరాధకుడిగా వెలుగొందుతున్న క్రమంలో ఆయన జీవిత విశేషాలను మహమ్మద్ గౌస్ విరచించి అందజేసిన మీదట ఈ అంశాలని జీవిత విశేషాల శీర్షికలో పరిశీలనార్థం ప్రముఖంగా రమణ మహర్షి వెంకట్రామన్ అయ్యర్ 146వ జయంతి సందర్భంగా ఈ అంశాన్ని వినిపిస్తున్నాను, వినండి. రమణ మహర్షి వెంకట్రామన్ అయ్యర్ 146వ జయంతి జీవిత విశేషాలు. రచన మహమ్మద్ గౌస్. ఇక వినండి. ఒక భారతీయ ఋషి, జీవన్ముక్తుడు, అసలు పేరు వెంకట్రామన్ అయ్యర్. అరుణాచలేశ్వరంలో అనేక మంది అనుచరులకు, భక్తులకు ఆధ్యాత్మిక మార్గాన్ని నిర్దేశించిన భగవాన్ రమణ మహర్షి గారి 146వ జయంతి సందర్భంగా ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన మహమ్మద్ గౌస్ విరచించి అందజేసిన దాన్ని వినిపిస్తున్నాను, వినండి. రమణ మహర్షి, ఆయన చిన్నప్పటి పేరు వెంకట్రామన్ అయ్యర్. ఈయన తమిళనాడులోని విరుద్ధానగర్ జిల్లా అరుప్పుకొట్టై ఆ సమీపంలోని తిరుచెళ్ళిలో 1879 డిసెంబర్ 30వ తేదీ అనగా 146 సంవత్సరాల క్రితం అళగమ్మాళ్ సుందరం అయ్యర్ దంపతులకు ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. మొత్తం 4 పిల్లల్లో ఈయన రెండవ వాడు. ఈయనకి 2 సోదరులు, నాగస్వామి, నాగసుందరం అని, అలాగనే ఒక సోదరి అలమేలు. అలానే సుందరం అయ్యర్ పరాశర గోత్రానికి చెందినవాడు. ఆయన అక్కడ ప్లేడర్గా పనిచేసేవాడు. సుందరం అయ్యర్ రమణ మహర్షి తండ్రి గారు. సుందరం అయ్యర్ కుటుంబంలోనే ఆయన సోదరుడు ఒకరు, అంటే తండ్రి సోదరుడు ఒకరు సన్యాసాన్ని స్వీకరించారు. వీరి కుటుంబం స్మార్త బ్రాహ్మణులు. వీరు తమ గృహంలో శివుడిని, విష్ణువును, గణపతిని, అమ్మవారిని ఆరాధిస్తూ ఉండేవారు. వెంకట్రామన్కు 7 సంవత్సరాల వయసులో ఉపనయనం జరిగింది. ఆయన ఏకసంతాగ్రాహి, మంచి జ్ఞాపక శక్తి ఉండేది. తమిళ పద్యాలు బాగా గుర్తుపెట్టుకొని చెప్పేవాడు. నరసింహ అనే రచయిత ప్రకారం రమణులు చిన్నతనంలో బాగా నిద్రపోయేవాడు. ఎలాంటి నిద్ర అంటే, ఇతను నిద్రపోయినప్పుడు తోటి పిల్లలు ఇతన్ని నడిపించి దూరంగా తీసుకెళ్ళి బాదినా తెలిసేది కాదు. ఆయనకు 12 సంవత్సరాల వయసులో ఉండగానే ధ్యానంలో గాఢమైన స్థితికి చేరుకున్న సందర్భాలు ఉన్నాయట. 1895లో ఆయన తమిళ శైవ భక్తులైన 63 నాయనార్ల పట్ల భక్తిభావం, అరుణాచలం వైపు వెళ్ళాలనే కోరిక జనించింది ఆయనలో. 1896లో ఆయనకు మరణ భయం కలిగింది. ఆ మరణ భయం అనుభవం వల్ల తనలో తాను తరచి చూసుకోవటం మొదలుపెట్టాడు. తనలో ఏదో ప్రవాహ శక్తి, ఆవేశం ఉన్నట్లు కనుగొన్నాడు. అదే ఆత్మ అని ఆయనకు అనుభవం కలిగింది.
16 సంవత్సరాల వయసులో మోక్షజ్ఞానం పొంది తిరువణ్ణామలైలోని అరుణాచల పర్వతాలపై స్థిరపడ్డాడు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినను మోక్షజ్ఞానం పొందిన తరువాత తనను అతియాశ్రమిగా ప్రకటించుకున్నాడు. అతియాశ్రమి అని తనంతట తానే ప్రకటించుకున్నారు. ఆయన్ను ఒక అవతారంగా భావించి వచ్చే భక్తులు ఆయన దర్శనం కోసం విరివిగా వచ్చేవారు. తర్వాతి సంవత్సరాల్లో ఆయన చుట్టూ ఒక ఆశ్రమం ఏర్పడింది. ఈ ఆశ్రమంలో భక్తులు ఆయన చుట్టూరా మౌనంగా కూర్చోవడం, అప్పుడప్పుడు ప్రశ్నలు అడగటం ద్వారా ఆయన నుంచి ఉపదేశం పొందుతూ ఉండేవారు. 1930వ దశకంలో ఆయన బోధనలు పాశ్చాత్య దేశాల్లో కూడా వ్యాపించడం మొదలైంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా జ్ఞానిగా గుర్తింపు లభించింది. రమణ మహర్షి భగవంతుని తెలుసుకోవడానికి పలు రకాల సాధనాలను, మార్గాలను ఆమోదించాడు. కానీ అజ్ఞానాన్ని తొలగించేందుకు, ఆత్మచింతన కొరకు స్వీయ విచారణ వాటిలో ముఖ్యమైందని తరచూ చెప్పేవాడు. ఆయన బోధనల్లో ప్రధానమైంది మౌనం లేదా మౌనముద్ర. ఈయన చాలా తక్కువగా ప్రసంగించేవాడు. తన మౌనంతో సందేశం పొందలేని వారికి మాత్రమే మాటల ద్వారా మార్గం చూపేవాడు. ఇతని బోధనల్లో విశ్వజనీయమైన ఆత్మజ్ఞానం ప్రధానాంశంగా ఉండేది. ఎవరైనా ఉపదేశించమని కోరితే స్వీయ శోధన ఉత్తమము అని, ఇది సూటి మార్గమని, తద్వారా మోక్షం సులభసాధ్యమని బోధించేవాడు. అతని అనుభవం అద్వైతం, జ్ఞానయోగాలతో ముడిపడి ఉన్నా కూడా అడిగిన వారి మనస్థితిని బట్టి వారికి భక్తి మార్గాలను బోధించేవారు. తిరువణ్ణామలై చేరుకున్న వెంకటరామన్ మొదటగా అరుణాచలేశ్వర దేవాలయాన్ని సందర్శించారు. మొదటి కొన్ని వారాలు అక్కడ ఉన్న వేయిలింగాల మండపంలో బస చేశాడు. తరువాత గుడిలోనే వేరే చోట్లకు మారాడు. చివరకు ఎవరికీ కనపడని పాతాళలింగం దగ్గరకు చేరుకొని కొన్ని రోజుల పాటు గాఢమైన సమాధి స్థితిలో మునిగిపోయాడు. ఆ స్థితిలో ఆయనకు అక్కడ ఉన్న క్రిమికీటకాలు శరీరాన్ని కుడుతున్నా తెలియలేదు. చివరికి ఆలయంలో ఉండే శేషాద్రి స్వామి ఆయన్ని గమనించి కాపాడటానికి ప్రయత్నించాడు ఇతన్ని. ఒక 6 వారాల పాటు సుదీర్ఘ సమాధిలో ఉండిపోయిన రమణులు ఆయన బయటకు తెచ్చి అతన్ని శరీరాన్ని శుభ్రం చేశారు. తర్వాతి 2 నెలల పాటు ఆ సుబ్రహ్మణ్య ఆలయంలో ఉన్నాడు. అప్పుడు కూడా ఆయనకు దేహం మీద, పరిసరాల మీద ఏమాత్రం స్పృహ లేదు. ఆయన ఆకలితో అలమటించకూడదని ఆహారం కూడా నోటి దగ్గరికి తీసుకెళ్ళి తినిపించేవారు. 1897 ఫిబ్రవరి నాటికి ఆయన తిరువణ్ణామలై చేరుకొని 6 నెలలు దాటిన తర్వాత అక్కడికి 1 మైలు దూరంలో ఉన్న గురుమూర్తం దేవాలయానికి చేరుకున్నాడు. ఆయన అక్కడికి వెళ్ళిన వెంటనే పళనిస్వామి అనే వ్యక్తి ఆయన్ని చూడ్డానికి వెళ్ళాడు. ఆయనకు రమణులను చూడగానే అంతులేని సంతృప్తి, శాంతం కలిగింది. ఆ సమయం నుంచి ఆయన జీవితాంతం రమణులకు సేవ చేస్తూనే ఉన్నాడు. ఆయనకు భౌతిక రక్షణ కల్పించడమే కాక చుట్టుపక్కలకు వెళ్ళి భిక్ష స్వీకరించి తనకు, ఆ రమణులకు ఆహారం వండి పెట్టేవాడు. ఆయనకు కావలసినవన్నీ దగ్గరుండి చూసుకునేవాడు అతడు. 1898 మే నెలలో ఆయన అక్కడికి సమీపంలో ఉన్న మామిడి తోటలోకి మారాడు. ఈ కాలంలో రమణులు తన శరీరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లు ఓస్బోర్న్ అనే ఆయన రాశాడు. ఈ అంశాన్ని ఆయన్ను అస్తమానం కుడుతూ ఉండే చీమల్ని కూడా పట్టించుకునేవాడు కాదు. ఆయన ఏకాంతాన్ని ఇష్టపడుతున్నా సరే ఆయన ప్రశాంతమైన మౌనం, ఆధ్యాత్మిక సాధనలు నెమ్మదిగా సందర్శకులను ఆకర్షించాయి.
ఆయన కోసం కానుకలు తీసుకొచ్చేవారు, ప్రార్థనలు చేసేవారు. ఆయన చుట్టూ వెదురుతో ఒక రక్షణ వలయం కూడా ఏర్పాటు చేశారు. గురుమూర్తం ఆలయంలో ఉండగానే ఆయన కుటుంబానికి ఆయన అక్కడ ఉన్నట్లు తెలిసింది. మొదట ఆయన మేనమామ నెల్లియప్ప అయ్యర్ ఆయన వచ్చి తన ఆధ్యాత్మిక సాధనలకు ఆటంకం కలిగించము అని ఇంటికి తిరిగి రమ్మనమని వేడుకున్నాడు. అప్పుడు రమణులు మాత్రం మౌనంగా ఉండిపోయారు. నెల్లియప్ప చేసేది ఏమీ లేక తిరుగు ప్రయాణమయ్యాడు. 1898 సెప్టెంబర్లో ఆయన అరుణాచలానికి తూర్పు దిక్కుగా ఉన్న పావలకుండ్రు అనే దాని ఊరన్నమాట, అక్కడ ఉండే శివుడి దేవాలయానికి వెళ్ళాడు. అక్కడకు తన మాతృమూర్తి వచ్చి బ్రతిమిలాడినా తిరిగి వెళ్ళడానికి ఒప్పుకోలేదు ఈ రమణుడు. ఇక అరుణాచలాన్ని మనం పరిశీలిస్తే 1899 నుంచి 1922 కాలం మధ్యలో 1899 ఫిబ్రవరిలో కొండ కింద నుంచి అరుణాచలం కొండ మీద జీవించడానికి వెళ్ళాడు రమణుడు. అక్కడ సద్గురు గుహలో కొన్నాళ్ళు ఉన్నాడు. తర్వాత నమశివాయ గుహలో కొన్నాళ్ళు ఉన్నాడు. ఆ తర్వాత 17 ఏళ్ల పాటు విరూపాక్ష గుహలో నివాసం ఉన్నాడు. ఎండాకాలం మామిడి తోటకు సమీపంలోని గుహలో గడిపేవాడు. ఒకసారి ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు మాత్రం పచ్చయమ్మన్ గుడిలో ఉన్నాడు ఈ రమణుడు. 1902లో శివప్రకాశం పిళ్ళై అనే ప్రభుత్వ అధికారి ఒకరు అక్షరాలు రాసే పలక ఒకటి చేతిలో పట్టుకొని ఎవరైనా తమ నిజమైన ఉనికిని గుర్తించడం ఎలా అనే ప్రశ్నకు సమాధానం కోసం ఆ యువస్వామిని కలవడానికి వెళ్ళాడు. ఆయన్ను 14 ప్రశ్నలు అడిగాడు. అందుకు ఆయన ఇచ్చిన సమాధానాల సారమే ఆయన మొదటిసారిగా బోధించిన ఆత్మవిచారణ. ఈ బోధనే ఇప్పటికీ అత్యంత ప్రజాదరణ పొందింది. ఇవే విషయాలను నాన్యార్ నేను ఎవరు అనే పుస్తకంగా తరువాత ప్రచురించారు. సరే, ఆయన్ని చూడ్డానికి చాలామంది సందర్శకులు వచ్చేవారు. వారిలో కొంతమంది ఆయన భక్తులయ్యారు. కావ్యకంఠ గణపతి మునిగా పేరుగాంచిన తెలుగు వేద పండితుడు అయ్యల సోమయాజుల గణపతి శాస్త్రి ఆయన దర్శించాడు. ఆయనకు శృతులు, శాస్త్రాలు, తంత్రం, యోగశాస్త్రం, ఆగమశాస్త్రం లాంటి ఎన్నో విషయాలు తెలిసినా తనలోని భగవంతుని దర్శించడం కోసం 1907లో రమణులను చూడడానికి వచ్చాడు. ఆత్మవిచారణలో ఆయన నుండి ఉపదేశాన్ని అందుకున్న గణపతి ముని ఆయన్ను భగవాన్ రమణ మహర్షిగా పిలిచాడు. అప్పటి నుంచి ఆయనకు అదే పేరు, రమణ మహర్షి, భగవాన్ రమణ మహర్షి అనే పేరు సార్థకమైంది. గణపతి శాస్త్రి తన శిష్యులకు కూడా ఈ ఉపదేశాన్ని అందించాడు. కానీ తాను పూర్తిగా భగవంతుని దర్శించలేకపోయానని అంటుండేవాడు. రమణ మహర్షి మాత్రం ఆయన పట్ల ఎంతో ప్రీతిగా ఉండటమే కాక ఆయన జీవితాన్ని చాలా ప్రభావితం చేశాడు. 1911లో భారతదేశంలో పోలీస్ అధికారిగా పనిచేస్తున్న ఫ్రాంక్ హ్యాంప్రీస్ ఈ రమణ మహర్షిని చూడ్డానికి వచ్చిన మొదటి పాశ్చాత్యుల్లో ఒకడు. ఆయన రమణ మహర్షి గురించి ఆంగ్లంలో రాసిన కొన్ని వ్యాసాలు 1913లో ది ఇంటర్నేషనల్ సైకిక్ గెజిట్ అనే పత్రికలో ప్రచురితం అయ్యాయి. నరసింహ రాసిన సెల్ఫ్ రియలైజేషన్ అనే పుస్తక అనుబంధంలో ఇలా రాశాడు. 1912 రమణ మహర్షి తన శిష్యుల సమక్షంలో ఉన్నప్పుడు ఒక మాదిరి మూర్ఛలాగా ఎపిలెప్టిక్ ఫిట్స్ అవి వచ్చేవి అని రమణ మహర్షికి. ఆ సమయంలో ఆయనకు 2 సార్లు తెల్లటి కాంతితో కళ్ళు బైర్లు గమ్మేవి అని, 3వసారి చూపు పూర్తిగా కనిపించేది కాదు అని, తల తిరుగుతున్నట్లు అనిపించేది, గుండె ఆగిపోయినట్లు, శ్వాస నిలిచిపోయినట్లు, చర్మం నీలంగా మారిపోయినట్లు, మరణించే వ్యక్తుల లక్షణాలు కనిపించేవి. ఈ స్థితి
సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు ఉండేది. ఆ తరువాత శరీరం ఒక రకమైన కుదుపుకు లోనై మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేది. ఇదంతా కొత్తగా అనిపించిన వారికి తర్వాత రమణులు అది నిజంగానే మూర్ఛ అని, తన ప్రమేయం లేకుండానే దానంతట అదే వస్తుందని ఆయనే తెలిపాడు. ఓస్బోర్న్ మాత్రం అలా జరిగిన తర్వాత ఆయన పూర్తిగా బాహ్య ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపించేదని చెప్పాడు. ఇక 1916లో రమణ మహర్షి తల్లి అలగమ్మాళ్, అలాగనే రమణ మహర్షి తమ్ముడు నాగసుందరం రమణతో కలిసి తిరువణ్ణామలైలో జీవించటానికి వచ్చేశారు. ఆయన తర్వాత స్కందాశ్రమానికి వెళితే వారిరువురు రమణను అనుసరించారు. స్కందాశ్రమంలో రమణులు 1922 దాకా ఉన్నాడు. తర్వాత రమణ మహర్షి తల్లికి సన్యాస దీక్షనిచ్చి వ్యక్తిగతంగా ఆమెకు ఆధ్యాత్మిక శిక్షణ ఇచ్చాడు. అదే సమయంలో ఆమె ఆశ్రమం వంటగది పని పర్యవేక్షించేది. తర్వాత తమ్ముడు నాగసుందరం కూడా సన్యాస దీక్ష తీసుకొని నిరంజనానంద అనే పేరు కూడా మార్చుకున్నాడు. ఈయన ఏ విధంగా అయితే వెంకట్రామన్ అయ్యరు రమణ మహర్షిగా అయ్యాడో, ఈ నాగసుందరం నిరంజనానంద అనే పేరు మార్చుకున్నాడన్నమాట. ఆయన్ను అందరూ చిన్నస్వామి అని కూడా పిలిచేవారు. ఈ సమయంలోనే రమణులు అరుణాచలేశ్వరునిపై 5 గీతాలు రచించాడు. అందులో మొదటిది అక్షర మణిమాల. ఒక భక్తుడు తాను భిక్షకు వెళ్ళినప్పుడు వీధుల్లో పాడుకుంటూ వెళ్ళడానికి ఒక పాటను ఇవ్వమని కోరగా ఆయన తమిళంలో స్వరపరిచాడు దాన్ని. 1920 నుంచి తల్లి ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది రమణ మహర్షి తల్లిది. ఆమె 1922 మే 19న తనయుడు పక్కన కూర్చొని ఉండగానే మరణించింది ఆమె. రమణ మహర్షి 1922 నుంచి 1950లో ఆయన మరణించేదాకా ఆయన తల్లి సమాధి చుట్టూ ఏర్పడ్డ రమణాశ్రమంలో ఉన్నాడు. ఆయన తరచూ స్కందాశ్రమం నుంచి తల్లి సమాధి వరకు నడుస్తూ ఉండేవాడు. 1922 డిసెంబర్ నుంచి ఆయన స్కందాశ్రమానికి వెళ్లకుండా కొండ కిందనే ఉండిపోయాడు. దాని చుట్టూనే ఈ ఆశ్రమం ఏర్పడింది. మొదట్లో సమాధి, దాని పక్కనే ఒక గుడిసె మాత్రం ఉండేవి. 1924లో ఒకటి సమాధికి ఎదురుగా, ఇంకొకటి ఉత్తరంగా 2 గుడిసెలు నిర్మించారు. ఇప్పుడు పాత హాలుగా పిలువబడే నిర్మాణాన్ని 1928లో నిర్మించారు. రమణ మహర్షి 1949 వరకు అందులోనే నివసించారు. నెమ్మదిగా రమణాశ్రమంలో ఒక గ్రంథాలయం, వైద్యశాల, పోస్టాఫీసు, ఇంకా చాలా సౌకర్యాలు ఏర్పడ్డాయి. రమణులు భవన నిర్మాణంలో తన సహజ సిద్ధమైన నైపుణ్యాన్ని చూపించేవారు. వీటి గురించి అన్నామలై స్వామి తన జ్ఞాపకాలలో వివరించాడు. 1938 వరకు అన్నామలై స్వామి రమణుల నుంచి నేరుగా ఆదేశాలు తీసుకుంటూ నిర్మాణాలను పర్యవేక్షించారు. ఇక ఆధ్యాత్మిక బోధన విషయంగా పరిశీలిస్తే రమణ మహర్షి తనను చూడడానికి వచ్చిన వారికి దర్శనం ఇచ్చి వారితో మౌనంగా కూర్చునేవాడు. అదే ఆయన అనుసరించిన ముఖ్యమైన ఉపదేశ విధానం. కానీ కొంతమంది అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇచ్చేవాడు. ఈ విధంగా సంకలనం చేయబడ్డ ప్రశ్నోత్తరాలను చాలామంది భక్తులు ప్రచురించారు. కొన్నింటిని స్వయంగా రమణులే సరిచూశారు. రమణ మహర్షి స్వయంగా రాసినవి లేదా ఆయన చెబుతుంటే వేరేవారు రాసినవి కూడా కొన్ని పుస్తకాలుగా ప్రచురించబడ్డాయి. ఆయన స్వయంగా శివుడిని ఆరాధిస్తూ అరుణాచలం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ తనతో పాటు భక్తులకు మార్గం చూపించేవారు. అరుణాచలేశ్వరుడిపై స్తోత్రాలు కూడా రాశారు. ఇక ఈయన చెప్పిన ఆత్మ అనే విషయంగా రమణ మహర్షి తన నిజస్వరూపమైన ఆత్మను ఒక రకమైన శక్తి,
ప్రవాహంగా భావించాడు. అది ఆయనకు ఒకసారి తనకు విపరీతమైన ప్రాణభయం కలిగినప్పటి నుంచి స్థిరపడిన అనుభూతి అని చెప్పాడు. ఈ శక్తిని ఆయన పలు రకాల పేర్లతో పిలిచేవాడు. ఆయన ఎక్కువగా వాడిన పదం సచ్చిదానంద, దేవుడు, బ్రహ్మం, శివుడు, హృదయం, భౌతికమైన గుండె లేదా ఒక బిందువు కాదు అనే పదాలు కూడా వాడేవారు. ఇక నిశ్శబ్దం అనే విషయంగా తన దగ్గరకు వచ్చేవారిలో అజ్ఞానాన్ని తొలగించి ఆత్మ ఎరుకలో ఉంచడానికి రమణ మహర్షి ఎక్కువగా వారితో మౌనంగా కూర్చునేవాడు. అవసరమైతే తప్ప మాట్లాడేవాడు కాదు. ఈ పద్ధతి హిందూ సంప్రదాయంలో దక్షిణామూర్తి బోధించే మార్గాన్ని పోలి ఉంటుంది. ఒకరోజు సాయంత్రం ఆయన భక్తులు కొంతమంది శంకరాచార్యులు రచించిన దక్షిణామూర్తి స్తోత్రాన్ని వివరించి చెప్పమన్నారు. అందుకు ఆయన ఏమాత్రం చలించక మౌనంగా ఉండిపోయారు. ఆయన నిశ్శబ్దమే నిజమైన ఉపదేశం అని చెప్పేవాడు. పరిణతి చెందిన సాధకులకే ఆ ఉపదేశాన్ని అందుకోవటం సాధ్యమవుతుంది. ఇతరులు అందులో నుండి ఉపయోగం పొందలేరు. అందుకనే వాళ్ళకి సత్యం అర్థమయ్యేలా చెప్పడానికి మాటలు అవసరమయ్యాయి. కానీ సత్యం మాటలతో అర్థమయ్యేది కాదు. అంతకు మించినది. దానికి వివరణ అవసరం లేదు. మాటలతో కేవలం దానిని సూచించవచ్చు. కానీ తెలుసుకోవటం ఎలా అనే విషయంగా ఆత్మవిచారం లేదా జ్ఞాన విచారం అంటే నిరంతరం నేను అనే భావన గురించే ఆలోచిస్తూ ఉండటం. రమణ మహర్షిని యోగా, వేదాంత గ్రంథాల గురించి ప్రశ్నలు అడిగినప్పుడు ఆత్మానుభూతి కోసం ఈ మార్గమే ఉత్తమమైనది, అత్యంత ప్రభావవంతమైనది అని పలుమార్లు చెబుతుండేవాడు. వీరి బోధనల్లో హిందూ మత సిద్ధాంతాల ప్రకారం ఉపనిషత్తులు, అద్వైత వేదాంతాలనే కాకుండా అనేక మత సారాంశాల మార్గాలను తన బోధనలో బోధించేవారు. ఏ స్థితిలో అయితే ప్రశాంతమైన మనస్సు నిలకడగా ఉన్న అనుభూతిని కలిగి ఉంటుందో అదే సమాధి. ఆ నిలకడగా ప్రశాంతంగా ఉన్న మనసే దేవుడి నిజరూపాన్ని దర్శించగలుగుతుంది. అదే సహజమైన సమాధి. ఇక్కడ బాహ్య ప్రపంచంలో పనిచేస్తున్నా కూడా మనస్సు నిలకడగా ప్రశాంతంగా ఉంటుంది. అంతరాంతరాలలో నిన్ను ఏదో సత్యం కదిలిస్తున్నట్లు అనిపిస్తుంది. నీకు ఏ బాధ, కోరిక, ఆవేదన ఉండవు. ఏదీ నీది కాదని తెలుసుకుంటావు. ఎవరైతే ఈ సమస్తాన్ని తానై నడిపిస్తున్నారో ఆ సత్యాన్ని తెలుసుకున్న నువ్వు వారితో ఎప్పుడూ అంతర్లీనమై ఉంటావు. ఈ సమాధి మాత్రమే శాశ్వతమైన ప్రశాంతం. ఈ సమాధి స్థితిలో అంత్యదశలో పరమానందాన్ని పొందుతావు. భక్తిలో పరమానందం ముందుగా వస్తుంది. ఇది అశ్రుధారలాగా రోమాలు నిక్కబడుచుకొని గొంతు తడబడుతూ బయటకు ప్రజ్వలిస్తుంది. అహం నశించాక, ఈ సమాధి స్థితి చేరుకున్నాక ముందు చెప్పిన లక్షణాలు అవే నశిస్తాయి. ఇక భక్తి. ఆయన జ్ఞాన సముపార్జన కోసం ఆత్మవిచారాన్నే శీఘ్రమైన పద్ధతిగా సూచించినప్పటికీ తాను నమ్ముకున్న దైవం పట్ల భక్తి, ఆత్మనివేదన ద్వారా కూడా జ్ఞానాన్ని పొందవచ్చు అని, అవి కూడా చివరికి ఆత్మవిచారం అనే భావనలో కలుస్తాయని చెప్పారు. ఇక పునర్జన్మ గురించి డేవిడ్ గాడ్మెన్ ప్రకారం పునర్జన్మ అనేది మానవ స్వరూపమే నిజమైనది అనే అసత్య కల్పన మీద ఆధారపడిన భావన అని రమణ మహర్షి అనేవారు. పునర్జన్మ నిజమే అయినప్పటికీ అది కేవలం తన ఆత్మస్వరూపం తెలుసుకోలేని వారికి ఉపయోగపడుతుంది అని చెప్పారు.
కానీ ఒకసారి ఆ భావన తొలగిపోయిన తరువాత పునర్జన్మ అనే భావనకు విలువ లేదు. మనిషి తన దేహచింతన గురించి ఆలోచించటం మానివేసినప్పుడు ఇక అది మరణించడం, జన్మించడం అనేది ఉండదు కదా. ఆత్మకు చావు పుట్టుక లేదు. ఇక రమణ మహర్షి భారతీయ భక్తులు ఎవరంటే కావ్యకంఠ గణపతి ముని. ఆయన 1878లో పుట్టి 1936 వరకు జీవించారు. ఈ కావ్యకంఠ గణపతి ముని సంస్కృత పండితుడు, కవి, భారత స్వాతంత్రోద్యమకారుడు కూడా. రమణ మహర్షి తొలి భక్తుల్లో ఈయన ఒకడు. రమణ మహర్షి అని పేరు పెట్టింది కూడా ఈ కావ్యకంఠ గణపతి మునినే. ఇక యోగి రామయ్య శ్రీరమణ మహర్షి అగ్రగణ్య శిష్యుల్లో ఇతను ఒకడు. యోగి రామయ్య శ్రీ భగవాన్ రమణ మహర్షి ఆశ్రమ కార్యక్రమాల్లో భక్తులు వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. కొందరు ఆశ్రమ నిర్వహణ కార్యక్రమాలు, కొందరు భక్తులు అట్లాగనే యాత్రికుల సేవకు, మరికొందరు భగవాన్ రమణుల పరిచర్యకు, కొందరు మేధావులు భగవాన్ రమణులు సూచించిన విచార మార్గంలో స్థిరంగా నిలిచి సాధన చేశారు. అటువంటి వారిలో శ్రీ యోగి రామయ్య ఒకరు. ఇంగ్లీష్ ప్రధాన భాషగా ఉన్న ప్రపంచానికి శ్రీరమణ మహర్షిని పరిచయం చేసిన పుస్తకం రహస్య భారతదేశంలో ఒక అన్వేషణ, ఎ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా బై పాల్ బ్రంటన్ అనే ఈ పుస్తక రచయిత పాల్ బ్రంటన్ తాను ఎంతో ప్రశాంతతను శ్రీరామయోగి సాన్నిధ్యంలో అనుభవించినట్లు రాశాడు. ఇక గుడిపాటి వెంకటాచలం, ఈయన గురించి తెలుగువారికి బాగానే తెలుసు, ఒక రచయిత ఆయన. ఆ గుడిపాటి వెంకటాచలం 1894లో జన్మించి 1976 వరకు జీవించాడు. ఆ గుడిపాటి వెంకటాచలం పేరొందిన తెలుగు రచయిత. ఆయన చరమాంకంలో ఈ రమణాశ్రమంలో గడిపి ఆ రమణాశ్రమంలోనే మరణించాడు. ఇక హెచ్డబ్ల్యూఎల్ పూనియా, ఈయన 1940 దశకంలో రమణ మహర్షిని సందర్శించి ఆత్మవిచార సాధనను నేర్చుకొని ఇతరులకు బోధించాడు. ఇక స్వామి రామదాస్, ఈయన తీర్థయాత్రలు చేస్తూ 1922లో రమణ మహర్షి దగ్గరికి వచ్చాడు. ఆయన దర్శనం తర్వాత 21 రోజుల పాటు అరుణాచల పర్వతాలపై ఒక గుహలో ధ్యానం చేశాడు. అంతా రామమయం అనే అనుభూతి పొందాడు. ఇక ఓపి రామస్వామి రెడ్డియార్, ఈయన భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు, స్వాతంత్ర సమర యోధుడు. 1947 నుంచి 1949 సంవత్సరాల మధ్యలో మద్రాస్ ప్రెసిడెన్సీకి ప్రీమియర్గా పనిచేశాడు. ఇక మనవాసి రామస్వామి అయ్యర్ అనే ఆయన రమణ మహర్షి మీద శరణాగతి అనే పేరుతో ప్రజాదరణ పొందిన పాటలు రాశాడు. ఇక పాశ్చాత్య భక్తులు ఈ రమణ మహర్షి విషయంలో చూస్తే మనం పాల్ బ్రంటన్ అనే ఈయన ఇంగ్లీష్ ప్రధాన భాషగా ఉన్న ప్రపంచానికి శ్రీరమణ మహర్షిని పరిచయం చేసిన పుస్తకం రహస్య భారతదేశంలో ఒక అన్వేషణ, ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా బై పాల్ బ్రంటన్ అనే ఈ పుస్తక రచయిత పాల్ బ్రంటన్. ఈయన రచనల వల్ల రమణ మహర్షిని గురించి చాలామంది పాశ్చాత్యులకు తెలిసింది. ఇక ఆర్థర్ ఓస్బోర్న్, ఈయన రమణ మహర్షి ఆశ్రమం నుంచి వెలువడే ది మౌంటైన్ పాత్ అనే పత్రికకు ఈయన మొదటి సంపాదకుడు. ఇక మౌని సాధు అనే మరొక భక్తుడు రమణ మహర్షికి. ఆయన ఆధ్యాత్మిక మార్మిక విషయాల మీద పలు రచనలు చేసిన ఆస్ట్రేలియన్ భక్తుడు ఇతను. ఇక డేవిడ్ గాడ్మెన్ అనే ఆయన రమణాశ్రమంలో లైబ్రేరియన్గా ఉండేవాడు. ఈ రమణ మహర్షి జీవితం గురించి ఆయన భక్తుల్లో అంతగా ప్రచారం పొందని వారి గురించి రాశారు ఆయన. ఇక మనం 1940 నుంచి 1950 సంవత్సరాలు, అవి దాదాపు ఆ దశాబ్ద కాలం ఆఖరి సంవత్సరాలుగా రమణ మహర్షి మనం గమనిస్తే 1948 నవంబర్లో ఆయన చేతి మీద ఒక చెడ్డ కురుపు లేచింది. రమణ మహర్షి చేతి మీద
1949 ఫిబ్రవరిలో దాన్ని ఆశ్రమంలో ఉన్న ఒక వైద్యుడు శస్త్రచికిత్స చేసి తొలగించారు. అది మరి క్యాన్సర్ అయ్యి ఉండవచ్చు. మళ్ళీ కొద్ది రోజులకు అది తిరగబెట్టింది. 1949లో మరో ప్రఖ్యాత వైద్యుడు వచ్చి రేడియం సహాయంతో ఇంకోసారి జాగ్రత్తగా శస్త్రచికిత్స చేసి తొలగించాడు రమణ మహర్షి చేతి మీద్ది. ఆ వైద్యుడు చెయ్యి భుజం వరకు పూర్తిగా తీసేస్తే రమణ మహర్షి జీవించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పాడు. కానీ ఈ రమణ మహర్షి అందుకు అంగీకరించలేదు. 1949 ఆగస్టులో మూడోసారి, మళ్ళీ డిసెంబర్లో నాలుగోసారి ఈ విధంగా శస్త్రచికిత్సలు చేశారు రమణ మహర్షి చేతి మీద. అయితే వాటితో ఆయన మరింత బలహీనమైపోయాడు రమణ మహర్షి. వేరే రకాల వైద్య విధానాలు కూడా ప్రయత్నించారు, కానీ అవి ఏమీ ఫలించలేదు. ఆయన భక్తులు, అనుచరులు ఆయన మీద ఆశ వదులుకున్నారు రమణ మహర్షి మీద. ఆయన అనుచరుల కోసమైనా తనను తాను నయం చేసుకోమని కొందరు కోరగా, అందుకు ఆయన, నా శరీరం మీద మీకు ఎందుకింత మమకారం, దాన్ని పోనివ్వండి, నేనెక్కడికి వెళ్తాను, ఇక్కడే ఉంటాను అని జవాబిచ్చేవాడు. 1950 ఏప్రిల్ వచ్చేసరికి ఆయన పూర్తిగా బలహీనమైపోయాడు. హాలు దాకా కూడా వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. ఆయన్ను దర్శించే వేళలు కూడా తగ్గించారు. ఆయన విశ్రాంతి తీసుకుంటున్న గది దగ్గర చాలామంది సందర్శకులు ఆయన్ను ఆఖరుసారి చూద్దామని బారులు తీరేవారు. చివరికి రమణ మహర్షి 1950 ఏప్రిల్ 14న తన శరీరం విడిచిపెట్టారు. ఇలా ఆయన 71 సంవత్సరాలు జీవించిన ఆ రమణ మహర్షి డిసెంబర్ 30, 2025 అంటే 146వ జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలను మన కానమోకు కథావచనం శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మీ కానమోకు అంటే నేను నాస్తికుడునైనప్పటికీ మరి ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఇది పరిజ్ఞాన హితబాండం. ఈ పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. మరీ ముఖ్యంగా ఈ సమాచారాన్ని విచక్షణా జ్ఞానం పెంపొందించుకునేందుకు అనువుగా ఉండగలదు అనే దృష్టితో మీ కానమోకు కథావచనం శ్రోతలకు ప్రముఖంగా ఈ రమణ మహర్షికి వ్యక్తి ఆరాధకులుగా చాలామంది వెలుగొందుతున్నారు కాబట్టి అతడి జీవిత విశేషాలను పరిశీలనార్థం, అలాగనే విచక్షణాయుత వ్యక్తిగత ఆరాధకులకు ఈ జీవిత విశేషాలను వినిపించడానికి నేడు రమణ మహర్షి వెంకట్రామన్ అయ్యర్ అనేటువంటి ఆయన 146వ జయంతి సందర్భంగా ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మన కానమోకు కథావచనం శ్రోతలకు వారి విచక్షణా జ్ఞానం, ఆ వ్యక్తి ఆరాధన తత్వం విషయంలో ఉండేటువంటి ఆ అంశాన్ని ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.